హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే మనీ సింబల్ గుడ్ లక్ బ్రింగ్ టు యువర్ లైఫ్ అంటే మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకొచ్చే మనీ సింబల్ యూనివర్స్ మనకి ఇచ్చిన మనీ సింబల్ గురించి తెలుసుకుందాం. ఆ మనీ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ మనీ సింబల్ ద్వారా మనం ఎలా కోరుకోవాలి ఆ సంపదని, డబ్బుని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లో మనం కోటీశ్వర్లు అయ్యే క్లాస్. ఆ కోటీశ్వర్లు అవటానికి ఇన్వెస్ట్మెంట్ మనకి ఎలా వస్తుంది, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అనంత విశ్వశక్తికి మనం ఆ థాట్స్ ని పంపిస్తే మనకి విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచంలో దాచి ఉంచిన ఆ సంపదల నిధులను తాకి ఆ అదృష్టం మనకి ఎలా వరిస్తుంది, ఆరోగ్యం ఎలా వస్తుంది, ఇంకా కోరుకున్న జాబ్, మ్యారేజ్ లైఫ్, అప్పుల నుంచి బయటపడటమే కాకుండా ఈ కుటుంబం అంతా కూడా నెగటివ్స్ నుంచి బయటపడి హై లెవెల్ కి వెళ్ళటానికి ఈ క్లాసు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ క్లాస్ లో మనం ప్రత్యేక రాఫెల్ ఏంజెల్ తైలంతో హీలింగ్సే కాకుండా విడివిడిగా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వారికి ఉన్న సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి, హీలింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా కోటీశ్వర్లు అవ్వడానికి ఆ సీక్రెట్స్ ఏంటి, అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. ఇట్లా బిజినెస్ క్లాసెస్ కి, కోటీశ్వర్ల క్లాస్ కి అటెండ్ అవటం ద్వారా మన ఆత్మ కొన్నాళ్ళకి వాళ్ళు వీలవుతారంటారు. చూసారు, ఒక జీవం రావలేగా ప్రముఖ బిల్ గేట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఎలా అయ్యారో ఆ ఆత్మ పట్టుకుంటుంది అనమాట. ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని వంట పట్టించుకొని అది నిజం చేస్తుంది ఈ ప్రపంచంలో పంపించి. అట్లా ఈ క్లాసెస్ కి అటెండ్ అవడం ద్వారా లైఫ్ స్టైల్ మారుతుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నామో అవి కరెక్షన్ చేసుకుంటాం. రాంగ్ వేలో వెళ్తుంటే రైట్ వేలో వెళ్తారు. ఎప్పటికో రావాల్సింది త్వరగా వస్తుంది. అలా ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా కొన్ని లక్షల మందికి మిరాకిల్ జరిగాయి మన వీడియోస్ ద్వారా, క్లాసెస్ కి రావడం ద్వారా, గురువు ద్వారా నేర్చుకోవడం ద్వారా. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఇలా కోటీశ్వర్లు అవ్వాలంటే, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలంటే మాటలు చేంజ్ కావాలి, మనిషి చేంజ్ కావాలి, అఫర్మేషన్ చేంజ్ కావాలి, విజువలైజేషన్ చేంజ్ కావాలి, మాట్లాడే తీరు చేంజ్ అయిపోవాలి. గురువు ద్వారా సీక్రెట్స్ నేర్చుకోవాలి, అవి వంట పట్టించుకోవాలి, అవి విశ్వంలోకి పంపించాలి. అనేక రకాలుగా లైవ్ చేపించడం జరుగుతుంది. అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ హైదరాబాద్ మార్చి 15వ తారీఖున సికింద్రాబాద్ లో స్టార్ హోటల్ లో జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మనం లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుద్ది. మనం తక్కువ మందిని తీసుకుంటాం, లిమిటెడ్ సీట్స్. రౌండ్ టేబుల్ లగ్జరీ సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశం కాకుండా రాఫెల్ ఏంజెల్ తైలంతో హీలింగ్స్ ఉంటాయి. సమయం కేటాయించడం వల్ల మనం తక్కువ మందిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయం సరిపోవాలి కాబట్టి. ఎక్కువ మందిని తీసేసుకుంటే సమయం, గురువు ఆశీర్వదించడానికి సమయం ఉండదు, మాట్లాడడానికి ఉండదు, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఉండదు, పర్సనల్ విషయాలు తెలుసుకుని పరిష్కారాలు ఇవ్వటం ఉండదు. కాబట్టి మనం అలా తక్కువ మందిని తీసుకోవటం ద్వారా వాళ్ళకి న్యాయం చేయడానికి మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ హైదరాబాద్ మార్చి 15 తారీఖున హైదరాబాద్ లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి లేకపోతే గురువు ద్వారా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని నేర్చుకోవాలి, సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి, హై లెవెల్ కు వెళ్ళాలి, లైఫ్ పార్ట్నర్ సమస్యలు ఇంకా పర్సనల్ గా చాలా ఉంటాయి. ఏమైనా మీరు విడిగా కూడా క్లాస్ తీసుకోవచ్చు, బిజినెస్ క్లాస్ తీసుకోవచ్చు, ఒక సెలబ్రిటీ అవటానికి, ఒక మంచి జాబ్ పొందటానికి, ఒక కంపెనీ CEO అవటానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మీకు పొందే హక్కు ఉందని చెప్తుంది యూనివర్స్. ఆ విధంగా మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. ఇంకా మనం హౌస్ విజిట్స్, వ్యాపార స్థలం సరిగా కలిసి రావట్లేదు అన్నప్పుడు వీటికి కూడా పర్సనల్ గా మనం అపాయింట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే బ్రింగ్ గుడ్ లక్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ సింబల్ మనం చేతి మీద కూడా వేసుకోవచ్చు. మనీ సింబల్, యూనివర్స్ సింబల్ అన్నమాట. సో దాన్ని మనం మీకు నేను అడ్డంగా వేసి చూపిస్తున్నాను కనిపించడం కోసం. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ ప్రేమతో ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి చేయాలి. టెన్షన్ గా ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన యూనివర్స్ సంబంధించినటువంటి అఫర్మేషన్స్ కానీ, యూనివర్స్ తో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు కానీ, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ చేసేటప్పుడు కానీ, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం కానీ, ఒక అద్భుతంగా ఆ విశ్వలోకి అది చేరాలంటే పవిత్రంగా మారిపోవాలి. చుట్టూ భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నా సరే వాటిని పట్టించుకోకూడదు. మీకు ఏం కావాలో దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఒక్కొక్క పని చాలా చక్కగా మీరు పూర్తి చేయగలుగుతారు. అటు కొంచెం ధ్యాస పెట్టి, ఇటు కొంచెం పెట్టి, ఇక్కడ కొంచెం పెడితే అది పూర్తి కాదు, ఫెయిల్ అవుతుంది.
మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. మనలోని సబ్ కాన్షియస్ మనసుని స్థిరంగా ప్రశాంతంగా ఉంచాలి. ఆ ప్రశాంతమైన స్థితిలోకి చేరుకొని మనం జవాది పొడి రాసుకుని లేదా పెర్ఫ్యూమ్ ఉంటే కొంచెం చేసుకోవడం ద్వారా మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం కోరుకున్న కోరిక మేనిఫెస్ట్ అవ్వాలంటే మైండ్ రిలాక్స్ గా ఉంచుకోవాలి. ఎటువంటి టెన్షన్స్ రానికుండా ఆ కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసి ప్రశాంతమైన స్టేజ్ లోకి తెలుసుకుని చేరుకొని ఒక రూమ్ లో కూర్చొని ఫస్ట్ రిలాక్స్ అయిపోయి శరీరం మొత్తం నేను తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా డబ్బు పట్ల, సంపదల పట్ల, మనుషుల పట్ల, విశ్వశక్తి పట్ల, నాలోని దైవశక్తి పట్ల, ప్రాపంచ శక్తులు, పంచభూతాలు అన్నిటి పట్ల ఒకవేళ నేను ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాను. అట్లాగే నా పట్ల పొరపాటుగా ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానని హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి. చేసేసుకున్నప్పుడు మనం ఈ మనీ సింబల్ ని ఇలా గీసుకోండి. ఇది మనకి డబ్బుని, సంపదల్ని, అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇది యూనివర్స్ మనకి ఇచ్చిన మనీ సింబల్. ఇది ఒక పేపర్ మీద ఇట్లా గీసుకుని మీరు దానిపైన బ్రింగ్ గుడ్ లక్ ఇంటూ మై లైఫ్ అని రాసుకోండి. నేను యువర్ లైఫ్ అని రాశాను, మీరు అక్కడ ఏం చేయాలి, మై లైఫ్. మీకు చెప్పడం కోసం యువర్ లైఫ్ అని రాశాను. బ్రింగ్ గుడ్ లక్ ఇంటూ మై లైఫ్ అని రాసుకుని దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మనీ సింబల్ ట్రిక్ అన్నమాట. థ్యాంక్ యూ రాసుకోవాలి కింద. థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ. లాస్ట్ లో దీని కింద ఈ సింబల్ కింద ఇదేంటంటే దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మనీ ట్రిక్ అనమాట. దాని కింద ఏమి రాసుకోవాలి మీరు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఇలా ఈ సింబల్ ని మీరు మీ వ్యాలెట్ లో పెట్టుకోవచ్చు, మీ పర్స్ లో పెట్టుకోవచ్చు, ఇంకా మీ డబ్బు పెట్టే ప్రతి ప్లేస్ లో పెట్టుకోవచ్చు. మీ చేతి మీద కూడా ఇట్లా పెట్టుకోవచ్చు ఈ సింబల్. దీన్ని చూసినప్పుడు మనీ ఫ్లోని మీ మైండ్ లో మీరు గుర్తించాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహించని అనేక ఆశ్చర్యకరమైన మార్గాల ద్వారా నేను మనీ పొందుతున్నాను. ఆ మనీ ఫ్లో చూడండి మైండ్ లో ప్రశాంతం కూర్చుని. ఎస్, రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ మనీ సింబల్, ఈ ట్రిక్, ఈ సింబల్ ద్వారా విశ్వశక్తి నాకు మనీ ఫ్లోని, ఈ సంపదల ప్రవాహాన్ని నా వైపు ప్రవహిస్తున్నాయి. ఇది ఎంత అద్భుతం. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పాలి. మీ కళ్ళ ముందు ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నా, మీరు ఎంతమందికి అప్పులు ఉన్నా, ఆరోగ్యం బాగోపోయినా, ఏ భయంకరమైన ఇది భరించలేనండి నేను అంటూ ఉంటారు చాలా మంది. ఆ స్థితిని మీరు పట్టించుకోవద్దు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక కాలంలోనో చెరువులోనో ఒక మనిషి దిగిపోయి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ భయం ఏం చేస్తుంది, మరణానికి కారణమవుతుంది. ఒక అవకాశం నాకు వస్తుంది అని ఏదో ఒక ఆలోచనని, ఆ భయాన్ని తీసేసినప్పుడు ఇక్కడ ఏంటంటే చుట్టూ ఉన్న భయంకరమైన సిచ్యువేషన్ తలుచుకుంటూ భయపడిపోతూ వణికిపోతూ దాన్ని మళ్ళీ ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. అది అప్పైన గాని, అనారోగ్యమైన గాని. ఇక్కడ డాక్టర్లు చనిపోతారన్న వ్యక్తి మన క్లాస్కి వచ్చిన తర్వాత బతికారు. మన ద్వారా హైదరాబాద్ లో ఆ లైవ్ లో అతను మాట్లాడారు. ఆ ఫ్యామిలీ అంతా మీరు విన్నారు, చాలా మంది క్లాస్కి వచ్చిన వాళ్ళు విన్నారు. ఇంకా చాలా చాలా జరిగాయి ఆర్చంజల్ రాఫెల్ ద్వారా. ఇక్కడ ఏంటంటే భయాన్ని తీసేసే శక్తి మీలో ఉన్న దైవ శక్తి, ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయిన అంతరాత్మ, దాన్ని సబ్ కాన్షియస్ మనసు అంటాం, సోల్ అంటాం, దివ్యశక్తి అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం, ప్రేమ శక్తి అంటాం, అనేక పేర్లు చెప్తాం, ఆత్మ అంటాం. సో అన్ని ఒకటే. ఆ శక్తికి మీరు భయాన్ని చూపిస్తుంటే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అది కూడా ఆ భయపడుతున్నామంటే యజమాని కింద భావించి దాన్ని ఇస్తుంది. చుట్టూ శత్రువులు ఉన్నా, ఎంత సిచ్యువేషన్ ఉన్నా సరే మీరు భయపడకుండా మీకు ఏం కావాలో ఈ మనీ సింబల్ ద్వారా, ఆ మనీ అందితే ఎనర్జీ అందుతుంది. ఆ సంపదలకి అప్పులు గాని అన్ని ఎగిరిపోతాయి. అవన్నీ తీర్చేసిన స్థితిని చూడాలి. చాలా హ్యాపీగా ఆ మనీ సింబల్ చూస్తూ ఈ రోజుతో నాకు గుడ్ లక్ స్టార్ట్ అయింది, విశ్వశక్తి ఏంజల్స్ ని పంపించి ప్రపంచాన్ని చైతన్యపరిచి నాకు సంపదల, డబ్బుల ప్రవాహాన్ని నా వైపు మళ్లిస్తుంది అంటే ఆ ఫ్లోని చూస్తూ ఒక 10 నిమిషాల పాటు ఆ ఫీల్ అయిపోతూ ఆ సంపదలు, డబ్బుతో మీరేం చేస్తారు రాబోయే రోజుల్లో దాన్ని ముందే ఊహిస్తూ థ్యాంక్ యూ చెప్తూ నేను
అదృష్టవంతుడిని, విశ్వశక్తి నన్ను ఆశీర్వదించింది, నాకు యూనివర్స్ తోడుగా ఉంది, ప్రపంచం నాకు దాసోహం అవుతుంది, అన్ని నాకు సహకరిస్తున్నాయి. ఎంత బాగుంది. అలా మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ఆ సంపదల ప్రవాహాన్ని మీ కళ్ళల్లో చూస్తూ వాటితో మీరేం చేస్తారు అవన్నీ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ యూనివర్స్, గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాకు రక్షణగా ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా మార్చినందుకు, ప్రాపంచిక శక్తులు, పంచభూతాలు, ప్రకృతి, డబ్బు, సంపదలు, నాలోని దైవశక్తి, నా శరీరంలోని ప్రతి క్షణం యవ్వనంగా చక్కగా పేరు ప్రఖ్యాతులతో నన్ను ఈ ప్రపంచంలో పునఃసృష్టి చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్తూ ఆ డబ్బుల ప్రవాహాన్ని ఊహించుకుంటూ అన్ని చెల్లించేసి చాలా హ్యాపీగా, హెల్దీగా, ఆరోగ్యంగా, ఏంజల్స్ రక్షణలో సురక్షితంగా, అద్భుతంగా ఒక గొప్ప మహారాజుగా, మహారాణిగా జీవిస్తున్నట్టు మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నిరంతరం మీరు దీన్ని మాత్రమే రిలీజ్ చేయాలి. ఎందుకు లైఫ్ మారదో చూడండి. మనం ఏం చూస్తున్నాం, ఎవరో ఒక మాట అన్నారు, దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాం. నెగిటివ్ పీపుల్స్ విమర్శించుకుంటే ఏం చేస్తారు, వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. యూనివర్స్ అనే గొప్ప శక్తితో మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయని తెలియదు. ఏంజల్స్ ని కోరుకుంటే మనం కోరుకునే తీసుకొస్తాయని తెలియదు. విమర్శలు, గొడవలు, కుట్ర పెట్టుకోవడం, ఇదంతా కూడా మనిషిని అగాధంలోకి తోసేస్తుంది. మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరి పట్ల అసూయ చెందకూడదు, కుళ్ళిపోకూడదు. ఈ దేహం కుళ్ళిపోతుంది. మీరు ప్రేమను వ్యక్తం చేయండి, ప్రశంసలు కురిపించండి, హ్యాపీగా ఉండండి, చిరునవ్వుని చిందించండి. యువకుడుగా, యువరాజుగా, యువరాణిగా, యంగ్గా ఈ ప్రపంచం మీ మీద అనేక మంది ఆధారపడి ఒక కంపెనీ పెట్టి చైర్మన్ అయినట్టు, ఒక సెలబ్రిటీ అయినట్టు, పేరు ప్రఖ్యాతులతో గౌరవప్రదంగా గొప్ప వ్యక్తిగా మారిపోయినట్టు దాన్ని మాత్రమే చూడండి. చుట్టూ ఉన్న ప్రజలు మీకు విమర్శలు కురిపిస్తున్నా, మిమ్మల్ని అవమానిస్తున్నా దాన్ని పట్టించుకోకండి. వాళ్ళని క్షమించి వదిలిపెట్టేయండి. చూడండి అద్భుతాలు ఎందుకు జరుగుతాయి. మీరు ఉదయం ఎప్పుడు కూడా క్లీన్ గా ఉండాలి, దేహం పవిత్రంగా ఉండాలి. నువ్వేమని ఆలోచిస్తావో దాన్నే పొందుతావు. చుట్టూ ఉన్న విమర్శలు పట్లి భయపడిపోయి లొంగిపోయి నువ్వు తిరిగి విమర్శలు చేస్తున్నావు, దాన్ని కోరుకుంటున్నావు అనుకుని విమర్శలకు బానిసను చేసేస్తుంది, విలువ లేకుండా చేసేస్తుంది. విలువైన వ్యక్తిగా, వెలకట్టలేని గౌరవప్రదమైన వ్యక్తిగా, ఈ ప్రపంచం నిన్ను మెచ్చుకునేలాగా, సమస్తం నీకు సహకరించేలాగా నీ నుంచి ప్రేమను రిలీజ్ చేస్తూ, థ్యాంక్ యూ చెప్తూ, కృతజ్ఞత భావాన్ని రిలీజ్ చేస్తూ, అన్నిటి పట్ల, అందరి పట్ల ప్రేమని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీ కళ్ళ ముందు మోకరిల్లుతుందంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, మీ కుటుంబం ఈ రోజు నుంచి డబ్బు, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, ఏంజల్స్ రక్షణలో చక్కగా జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీరు సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవ్వాలి, డబ్బు సంపదలతో సంతోషంగా ఉండాలని దీవిస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ఒక విశ్వ గురువుగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.